నమస్తే, నేను మీ కృష్ణను. వెల్కమ్ టు కృష్ణ మీడియా. కడప జిల్లా మైదుకూరు మండలం గంగాయపల్లికి వాస్తవుడైన కొండవీణ ప్రసాద్ ఈ యొక్క పూల తోట నాటడం జరిగింది. బంతిపూల మొక్కలు, బంతిపూలకు ఇప్పుడు మంచి రేట్లు ఉన్నాయి. ఆ పంట యొక్క లాభ నష్టాలు ఆ రైతు గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. ఆయన నమస్తే. ఎప్పుడు నాటినా? నాటిన రోజులు ఇందా 50 రోజులా? ఎంత పడింది నా మొక్క? 2 రూపాయలు. మొక్క 2 రూపాయలా? ఎన్నిసార్లు మందు కొట్టింటాను? 6 సార్లు కొట్టినా. 6 సార్లు. వాటికి ఎంత అవుతుందా? వాటికి 1000 రూపాయలు 1500 అవుతుంది. 1000-1500 అవుతుంది. మొత్తం ఎంత నాటినా? ఎన్ని మొక్కలు నాటినా? 6000 13000 నాటినా. 13000 నాటారా? మొక్క వచ్చేసి ఎంతనా? 2 రూపాయలు. మొక్క 2 రూపాయలు. ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందా? కాపుకి వచ్చే ఒక 70,000 అవుతుంది. కాపు వచ్చాక 70,000 అవుతుందా? ఇప్పుడు ఎన్ని రోజులు కాపుకి వస్తాయినా? ఈ వెరైటీ వచ్చేసి 50 రోజులు పడుతుంది. ఈ సీడ్ పేరు ఏం పేరు? ఒక్కలా. మంచి సైజే ఉందినా? మంచి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని. బాల్ టైప్ కాబట్టి బాగుంటుంది. బాల్ టైపా? రెడ్ ఆవాలని నాటారా? అంతా ఎల్లోనా ఇది? స్టార్టింగ్ ఇప్పుడు మనం నాటిన తర్వాత 40 రోజులకు వస్తుంది కదా. 40 రోజులకు వస్తానే మామూలు కొన్ని అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. అయితే ఒకసారి ఫస్ట్ కొత్త 2 మూట్లు 3 మూట్లు ఎకరాకు వచ్చేసి ఎకరాకి 5 మూట్లు అయితే 10 మూట్లు కూడా ముందుగా పూత వచ్చింది. ఫస్ట్ మొక్కలు వచ్చినప్పుడు ఫస్ట్ కోత, మళ్ళీ 2-3 కోతలు కోసిన 30 మూట్లు కావచ్చు. 30 మూట్లు అట్ట కావచ్చా? ఏమన్నా లాభదాయకం ఉంటుందన్నా రైతుకు? 40 రూపాయలు అమ్మితే 30 అమ్మితే లాభదాయకమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్ని కోతలు బాగా సైజు వస్తాయి? పువ్వు ఒక 6 కోతలు వచ్చాయి బాగా సైజు. 6 కోతలు బాగా సైజు వస్తాయి. మళ్ళీ లాస్ట్ చిన్న సైజులో అవి ఒక రేటు పోతాయి. మంచి డిమాండ్ ఉందినా? ఎంత అంటే ఎకరా ఉంటుంది. రెడ్ పూలు ఉన్నాయి అక్కడ కూడా, అక్కడికి ఉన్నాయి. కొడతానన్నా. ఎక్కువ ఏం మందు? 4 సూపర్ కోమా 4 వాడినా. అగ్రిపో. నిన్న మెట్లాజీ మొగ్గలు బాగానే వచ్చినాయి. అంటే ఈ పంట లాభదాయకమేనా? అవుతుందా? 20 రూపాయలు అమ్మితే నష్టం ఏం రాదు. ఓకే. ఈ రెడ్ అంటే ఈ బెంగాల్ ఆరెంజ్ వెరైటీ. ఇవి వచ్చేసి ఒక్కలు. ఇది ఒక్కలు, ఇది బెంగాల్ ఆరెంజ్. అంటే రెండు ఒకటే రేటా? రెండు ఒకటే రేటు. ఇప్పుడు ఏ సీజన్ లో నాటితే బాగా డిమాండ్ ఉంటుంది? మంచి బాగా పెళ్లిళ్ళకు, పండగలకు దానికైతే బాగా డిమాండ్ ఉంటుంది. అవునా? కార్తీక మాసంలో కూడా భలే డిమాండ్. కార్తీక మాసంలో డిమాండ్ అంటే వర్షాలు అట్లా పడితే నష్టం వస్తుంది. మచ్చరాడం కానీ అట్లా జరుగుతుంది. బాగా కాచే ఎకరాకు ఎకరాకు ఎంత లాభం వస్తుందని మీరు 10 లక్షలు లెక్క రావచ్చు. మన అదృష్టం ఉంటే వస్తుంది. అది నష్టం రావచ్చు, చెప్పలేం. రైతు పరిస్థితి అంతా ఇప్పుడు అట్నే తయారైంది. రైతే చాలా ఘోరమైన పరిస్థితి. ఈ ఒక్కలు బాగా వెరైటీ బాగా నాటుకో బాగుంటది. ఈ వెరైటీ కూడా ఒక్కలు బాగుంటది. అంటే కటింగ్ సరే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి నారు తెచ్చుకుంటారు? జీవి సత్రం నర్సరీలో ప్రత్యేకంగా పెంచుతారా? ప్రత్యేకంగా ఉంటాయి. అంటే వాళ్ళు విత్తనాలు తెచ్చి మీరే ఇచ్చినారా? విత్తనాలు వాళ్ళ నర్సరీలో తెచ్చుకున్నాము. వాళ్ళే బేస్తే మీరు పోయి తెచ్చుకున్నారు. అది కథ. మరి ఇదొక్కనేనా మీరు పైరు పెట్టింది? ఇంకేం పైరు పెట్టలేదా? ఇంకేం పొలం పెట్టలే. బెంగాల్ నుంచి బాగుంటుంది. ఇది కూడా వెరైటీ. ఇవి అంటే ఇవి సపరేట్ రేటా? ఒకటే రేటు. రెడ్ ఎల్లోనేనా? ఇంకా వీటిలో బంతి పూలలో వెరైటీ ఏం లేవా? చామంతి పూలు అయితే ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు తొలిగా నిన్న ఒక 20 కేజీలు కోసినారు. 20 కేజీలు కోసినాయి. ఎంత పోయింది కేజీ? 20 రూపాయలు. 20 రూపాయలు. సరే ఫ్రెండ్స్, ఇది
ఈ యొక్క రైతు యొక్క బాగోగులు, లాభ నష్టాలు, ఖర్చులు చెప్పినారు. ఎక్కువ సీజన్ వచ్చేసి డిమాండ్ ప్రతి సీజన్లో ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్ అందుకు. అయితే ఈ సీజన్లో వచ్చే గినక కొద్దిగా బంతిపూలకు డిమాండ్ ఉంటుంది, ఎక్కువ తెగుళ్ళు ఆశించుతుందని మన ప్రసాద్ వెల్లడించడం